థర్డ్ ఎస్ ఫస్ట్ మాట్లాడి అంత ఎక్స్పీరియన్స్ మీరు సొంత మాట్లాడలేదు అసలు సమ్మర్ క్యాంప్లో సార్ మాకు టైలర్ డ్రాయింగ్ సార్ స్టిచ్చింగ్ అవన్నీ నేర్పించారు ఏం నచ్చింది బాగా సార్. ఏం నచ్చింది మేము నేర్చుకున్నాం స్టిచ్చింగ్ నేర్చుకున్నాను డ్రాయింగ్ సార్. ఇంతకుముందు వచ్చారు సార్ స్టిచ్చింగ్ వచ్చాను ఇప్పుడు మంచిగా నేర్చుకున్నాం ఇంకా నాతో మాట सभी को नमस्कार। मेरा नाम सुहाना है और मैं 8वीं कक्षा में पढ़ती हूँ। ये हमारे वीडियो साथ समर कैंप का आइडिया पहले उन्होंने दिए, उनको पहले बहुत बहुत धन्यवाद। और हम बहुत कुछ सीखे, ड्राइंग और स्टिचिंग, डांस, मग्गम वर्क, उनसे हमें बहुत हेल्प हुई। और स्पेशल तो मेरे को स्टिचिंग बहुत अच्छा लगा। ये समर कैंप रखने के लिए सभी को धन्यवाद। షూరా యాక్షనా రైట్ యాక్చువల్గా ఇది ఫస్ట్ మన స్కూల్కి రావడం వల్ల చూడు మా పిల్లలకి ఏం లేదు కష్టమైన సార్ చెప్పినప్పుడు ఇబ్బంది అనిపించిన మనం తీసుకోవడం వల్ల మన పిల్లలకి హెల్ప్ అవుతుంది అనేది తర్వాత రియలైజ్ అయ్యాను గంగారం నుంచి పాపం ముగ్గురు ఇన్స్ట్రక్టర్స్ ఇక్కడ దాకా వచ్చి రోజు ట్రావెల్ చేసి మీకు చెప్పడం అనేది మీ అదృష్టం ఇక్కడ ఆ అక్క పాపం ప్రెగ్నెంట్ కూడా ఎవ్రీడే 15 రోజులు పాపం వచ్చి కదా వీళ్ళందరికీ ఇట్లా చేసినటువంటి ఏదైతే స్కిల్స్ అని మీకు నేర్పించిందో అవి నేర్చుకొని మీరు మర్చిపోవడం కాదు కంటిన్యూషన్లో ఉండాలి వీళ్ళు ఇప్పుడు కొద్దిగా మీకు ప్రాంప్టింగ్ చేశారు ఎట్లా చేస్తే డ్రాయింగ్ ఎట్లా చేస్తే బాగుంటుంది ఒక 15 రోజుల్లో మొత్తం మిమ్మల్ని పర్ఫెక్ట్గా చేయడం అనేది కాదు ఆ 15 రోజుల్లో క్లూస్ ఇచ్చారు ఇట్లా ఇట్లా చేస్తే మనకు ఇట్లా వస్తుంది ఆ క్లూస్ని బేస్ చేసుకొని ఇంకా దానిలో మీరు ఎన్హాన్స్ కావచ్చు ఇంకా పైకి ఎదగచ్చు మగ్గం వరకు కొద్దిగా హిట్ ఇచ్చింది అక్కడ ఎట్లా చేస్తే బాగుంటుంది అని మీకు యూట్యూబ్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, ఇంకా ఇంకా ఎంత చేయొచ్చు అనేది ఉంది. ఎట్లా చేస్తాము ఏ ప్రాసెస్లో చేస్తే బాగుంటుంది అనేది మీకు తెలిసింది. ఇక దాన్ని మీరు ఎంత పీక్ అనేది వెళ్ళచ్చు. ఇక డ్యాన్స్ అని మీకు చెప్పాల్సిన పని లేదు, మీరే నేర్చుకుంటారు నేర్పించారు. ఆ ఏరియాలో బాగుంది. డ్రాయింగ్ ఆ తర్వాత ఈ అంశాలు చూస్తే అమ్మాయిని ఇంత బాగా డ్రా చేశారు. ఇంకా మీరు ఇదే కాదు, ఎవ్రీడే ప్రాక్టీస్ ఉండాలి. ఏదన్నా సరే సక్సెస్ కావాలంటే చేసిన పనిని మళ్ళీ 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 ఎక్కువ సార్లు ఎవరైతే చేస్తారో అప్పుడు వాళ్ళని లైఫ్లో సక్సెస్. ఈరోజు చేసిన నాకు వచ్చు అని చెప్పేసి ఇంకా ఈగో లోపల పెట్టుకొని మస్తు వచ్చు, నాకు మగ్గం వర్క్ వచ్చు, నాకు డ్రాయింగ్ వచ్చు, నాకు టైలరింగ్ వచ్చు అని వదిలేసిపోయినారు. అది మిమ్మల్ని వదిలేస్తారు. మీరు ఎప్పుడైతే వదిలేసారో దాన్ని అది కూడా మిమ్మల్ని వదిలేస్తారు. ఇక లైఫ్లో ఇప్పుడు రోజు చేసినా మేము కానీ మళ్ళీ మర్చిపోయాను అని అంటారు. మర్చిపోవద్దానంటే ప్రతిరోజు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అది చదువు కానీ ఇటు కోకలు యాక్టివిటీస్ కానీ ఏమైనా సరే. ఇప్పుడు మనం కోకోలు ఒక్కరోజు ఆడితే 5 రోజులు ఆడకపోతే తర్వాత ఎట్లా అది ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా సేమ్ అవుతుంది. ఆటలు కానీ చదువు కానీ ఈ యాక్టివిటీస్ కానీ ఏమైనా సరే రిపీటెడ్గా ప్రతిరోజు ఎవరైతే కొడతారో వాళ్ళే లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉంటారు. ఫస్ట్ మీకు ఏది నచ్చిందో గుర్తుపెట్టుకోరు, మీకే తెలుసు. ఇన్ని అంశాలలో మీకు నచ్చింది ఏదో ఒకటే ఉంటుంది, దానిలోనే సక్సెస్ అవుతుంది. అదే దానిలో ఇంకా ఎక్కువ ఆలోచించండి, అదే దాన్ని ఇంకా ఎక్కువ ప్రయత్నం చేయండి. అక్కడ ఎన్ని దానిలో తన మగ్గం ఎందుకంటే తనకి ఇష్టం, మనకి ఇష్టమైన దాని మీద ఎక్కువ టైం పెడతాం, కష్టమైన దాని మీద పెడతాం. సో ఇది చదువుతో పాటు అపార్ట్ ఫ్రమ్ దట్ దాన్ని కూడా మీరు కంటిన్యూషన్ చేయడానికి ఇది వాడదాం. ఇది ఏమవుతుందంటే మీకు మోటివేషన్ చేస్తుంది. డ్యాన్స్ కానీ ఇవి కానీ మీకు చదువుతో పాటు ఎక్స్ట్రా ఉండడం వల్ల మీకు ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది. రేపు తెల్లారి లైఫ్లో పెళ్ళైన తర్వాత కూడా మనందరూ వదిలేసిపోయిన తర్వాత నువ్వు ఒక్కదానివే ఉన్న రోజులు అప్పుడు నీకు ఒక సోర్స్ కావాలనుకున్నప్పుడు నువ్వు ఇట్లాంటివి నీకు పనికి వస్తాయి. రేపు పిల్లలు సంపాదించుకోవాలి అని అనుకుంటే ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీకు తోడు ఉంటాయి. డబ్బు సంపాదించడానికి ఒక హెల్ప్ఫుల్ అవుతుంది. నీ సంతోషంకి కాదు, ఈ కోకరికలు బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, కాబట్టి డోంట్ ఫోకస్ మిగతా వాటితో వేరే అభిప్రాయాలు యూట్యూబ్లో ఏవో షార్ట్స్ చూసి ఫేస్బుక్లో ఇన్స్టాలో ఈ పెట్టి అలా టైంలో పెట్టే కంటే ఆ టైంని ఇట్లాంటి వాటి మీద పెట్టాలనుకుంటుంది. మీకు చదువుతో పాటు ఒక సోర్స్ మీకు వస్తుంది. చాలామంది పిల్లలు ఇన్స్టాలో లేకపోతే షార్ట్లో చేసి అది పెట్టడం చూస్తున్నాం. కానీ ఆ టైంని మీరు ఏం చేస్తారని ఇప్పటి నుంచి మీకు నచ్చిన దాని మీద పెట్టడం స్టార్ట్ అయ్యింది. మీరు బ్రహ్మాండంగా తయారవుతారు. మీకంటూ ఒక స్పెషల్ పేజ్ ఉంటుంది, ఆ పేజ్లో మీరు మిమ్మల్ని అందరినీ గౌరవిస్తారు. రైట్, విష్ ఆల్ ది బెస్ట్.
అండ్ మోర్ నేను థ్యాంక్స్ చెప్పాలి మేడం 15 రోజుల నుంచి రెగ్యులర్గా మీకోసం ఆడపిల్లలు ఉంటున్నారు అని 9 షార్ప్ రావడం, మళ్ళీ 12:30 దాకా ఉండి మీకు స్నాక్స్ అవి ఇచ్చి వెళ్ళిపోవడం, అటు గంగారాం అంకుల్, అటు అశ్విని అక్క, ఇటు మేడం ఈయన కోసం గట్టిగా మర్చిపోయాను. నేను స్నాక్స్ నేను లేకున్నా కానీ సార్ పాపం ఇనిషియేషన్ తీసుకొని నేను అందుబాటులో ఉండాలని చెప్పేసి సార్ పంపించడం, ఎవరు దొరికితే వాళ్ళతో వాళ్ళకి ఇచ్చి మా స్కూల్లో పిల్లలు వాళ్ళకి స్నాక్స్ అవసరం అని చెప్పి ఏదో ఒక ఎక్స్పర్ట్స్ తోటి పంపిస్తూ మిమ్మల్ని జాగ్రత్తగా తను కనబడకుండా ఎంత నుంచి మిమ్మల్ని కంటితోటి కనిపించినటువంటి మన మండల విద్యాశాఖ గారు గట్టిగా ఇట్లాంటి అవకాశాలు గురించి ఎక్కడ వచ్చినా కానీ మరి మీరు ఎక్కువ సంఖ్యలో మీరు పాల్గొంటే చాలంటే అవకాశాలు మా స్కూల్కి తీసుకోవచ్చు కదా. ఇట్లనే 10-15 కాకుండా ఇది బాగా హెల్ప్ అయిందని మీ ఇంట్లో మీ పేరెంట్స్కి చెప్పండి, మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి. ఓహో ఇట్లా సమ్మర్ క్యాంప్లో ఇట్లా జరుగుతుందా అని చెప్పే విషయం ఉంటుంది కదా. ఓకే రైట్, విష్ యూ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సార్. మీరు చూసి మా స్కూల్ చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సీనియర్ స్కూల్ అసిస్టెంట్ అయినటువంటి మేడం గారు, అలాగే నా పుస్తకంతో సమానమైనటువంటి ఇన్స్ట్రక్టర్స్ ముగ్గురు కూడా, మరియు విద్యార్థులు కూడా చాలా సంతోషం. ఇక్కడ ప్రోగ్రామ్ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడం అయితే 2 రకాల ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాం. ఎక్కడ క్యాంప్ పెడితే అక్కడ విలేజెస్ ఎక్కువ వస్తారని మేము అనుకున్నాం. ఫస్ట్ గన్నారమ్మ ఇది ఆలోచన సార్ కానీ మేడం గారు అక్కడ గన్నారమ్మ మేడం గారు చాలా ఆలోచన చేసిన తర్వాత ఇదే సమయంలో టీచర్స్ ట్రైనింగ్ కూడా ఉన్నాయి. ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ పెట్టాలనుకున్నాం. అక్కడ సందర్భంగా సమ్మర్ క్యాంప్ మొదలు వచ్చింది, ముందు వచ్చింది కాబట్టి ఇక్కడ పెడితే ఇక్కడ స్థానిక ప్రజలకు ఇక్కడ పిల్లలు ఇక్కడ డిసిప్లిన్ నేను చూశాను. 3-4 సార్లు విజిట్ చేసినప్పుడు స్పోర్ట్స్ అప్పుడు వచ్చాను, మామూలుగా ఒక 2-3 సార్లు వచ్చాను. పిల్లలు డిసిప్లిన్గా ఉంటారు, స్ట్రెంత్ బాగుంది. ఇక్కడ మంచి ఇక్కడ పెడితే బాగుంటుందేమో, ఇక్కడ పిల్లలకు చాలా ఉపయోగపడుతుందేమో అనే ఉద్దేశంతో ఈ వెన్యూని సెలెక్ట్ చేసాము. ఆ వెన్యూ సెలెక్షన్లో ఇక్కడ స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మణ్ సార్ గారి యొక్క చాలా కృషి ఉంది. ఎండాకాలమైన సాగు ప్రోగ్రామ్ ఉన్న ఏదో మేము ఆలోచించి ఒక రకంగా ఎక్కడ ఏ విధంగా అయినా దీన్ని సక్సెస్ చేయాలని ఉద్దేశం. గన్నారం మిస్ అయిన ఇన్స్ట్రక్టర్స్ ఫ్రమ్ గన్నారం, స్టూడెంట్స్ ఫ్రమ్ ఇండియా. ఐఎమ్ సాటిస్ఫైడ్. ఆల్ ద 3 ఇన్స్ట్రక్టర్స్ ఆర్ ఫ్రమ్ గన్నారం. am I right? 4 3 గన్నారం వేసే కదా. సో మీరు మళ్ళీ అక్కడ గన్నారం నేర్పించాలి. ఓకే, అంటే ఇంకోటి నాకు కొద్దిగా బాధాకరమైన విషయం ఏంటంటే మనకు 100 ఉండాల్సిన స్ట్రెంత్ 26-30కే కొన్ని మనం కుదించుకోవడం. ఇంకా బాగా వచ్చి ఉంటే ఇంకా బాగా ఉండేదేమో. బాగా నేర్చుకున్నారు, వచ్చిన వాళ్ళు చక్కగా నేర్చుకున్నారు. ఇంకా వచ్చిన వాళ్ళు ఉండిరేమో, ఇంకా వాళ్ళు ఈ మిస్ అయిందేమో అనేటువంటి బాధ మా మనసులో పడడం. ఏదేమైనా కొంత మాకు వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల, నేను మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావడం వల్ల పొద్దున్నేసేపటి సాయంత్రం దాకా ఏదో పనిలో ఇన్వాల్వ్ అయ్యి నేను ఫస్ట్ డే, థర్డ్ డే, 5th డే వచ్చాను అనుకుంటా. సార్ పాపం హైదరాబాద్లో ట్రైనింగ్స్ వేరే వాళ్ళకి ఇవ్వడము, అలా ఇచ్చిన ట్రైనింగ్స్ మళ్ళీ చెకింగ్కి వెళ్ళడము, ఎగ్జామినేషన్ ఫీజు కట్టడము, అందులో ఎఫెక్ట్గా సాధించడం వల్ల పూర్తి బాధ్యతలను మేము మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ మేడం గారికి అప్పచెప్పి ఆమె గట్టిగా మంచిగా పనిచేస్తుందని మేము ఆ మేడంకు అప్పచెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మీరు మేడంకు చప్పట్లోనే అభినందనలు మా ఇద్దరికి ఇంత కాన్ఫిడెన్స్ ఉండే మేడం గారు అక్కడ ఉంటే ఏముందంటే చక్కగా జరుగుతుంది, ఆడపిల్లలే ఉన్నారు అని మేము కూడా 1 టైమ్స్ అన్నారు. ఒకరోజు వర్షం పడుతుంటే సార్ వెళ్ళాలన్నా సార్ అన్నారు. వెళ్ళాలన్నా అంటే వెళ్ళండి వెళ్ళొద్దు అని జవాబు ఇవ్వకుండా బస్సులో వెళ్ళండి అమ్మా అన్న. ఏమన్నా వెళ్ళాలన్నా అంటే ఏం జవాబు ఇస్తారు? వెళ్ళండి అమ్మా అన్నారా, లేకుంటే వెళ్ళొద్దు అమ్మా అన్నా? నేనేమన్నా
మేడం అర్థం చేసుకుంది. ఇక్కడ ఒక్క అమ్మాయి వెయిట్ చేసినా, అందరు ఎవరు కాకుండా ఒక్క అమ్మాయి వెయిట్ చేసినా అది మా ముగ్గురికి బాధ. మీరు కొన్నిసార్లు ఏమైందమ్మా అంటే ఇవన్నీ నేర్చుకోకపోవడము ఒక ఎత్తు అవుతుంది, మీ సేఫ్టీ అనేది ఒక ఎత్తు. ఏముంది అది నేర్చుకుంటే ఏమైతుంటే నేర్చుకుంటే ఏంటంటే మా పాప అక్కడ డోర్ బంద్ ఉంటే అక్కడ ఒక్కటి కూర్చున్నది అనేటువంటి చెడిపోయి రావద్దని మా ముగ్గురు. మీరు ఇంత నేర్చుకున్నదని కాదు, ఇప్పుడు నేర్చుకున్నంత మాత్రాన మీరు పెయింటర్ అయిపోయిందా? నేర్చుకున్నంత మాత్రాన మగ్గం వర్క్ చేస్తారా రేపు? కాదు. ఇది నేర్చుకున్న తృప్తి మీలో దాగింది. మేడం కష్టపడి ఇక్కడ ఉండడం వల్ల, మీరు బయట నుంచి మానిటర్ చేయడం వల్ల ఈ 15 రోజుల ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని సంతోషం నాలో ఉంటుంది. ఇది మీకు ఒక ఇగ్నిషన్ అంటారు చూడండి, ఒక క్లిక్ మాదిరిగా మీకు ఒక గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేసింది. మీరు వచ్చిన వాళ్ళందరూ ముందు మీ ఫ్యూచర్ బాగుంది, బాగా ఎదిగే శక్తి మీలో ఉందని అర్థమవుతుంది. 15 రోజులు ఓపికగా మీ పేరెంట్స్ పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు పోయినా మీరు పోకుండా ఇక్కడికి వచ్చారు. వచ్చిన వాళ్ళు గొప్పోళ్ళు, రానోళ్ళు అంతకన్నా గొప్పోళ్ళు. అంతే కదా? ఇల్లు వాళ్ళు రకంగా ఎంజాయ్ చేసిండొచ్చు, అక్కడ వాళ్ళు కూడా ఇంకో రకంగా ఎంజాయ్ చేసినచ్చు కదా. ఒక తల్లిదండ్రులు పాపం ఆ అమ్మాయి విషయం మా మేడం చేసిన, ఆ అమ్మాయి విషయం కూడా మా మేడంతో షేర్ చేసుకున్నాం. ఆ అమ్మాయి పాపం తన కండిషన్ కూడా రోజు వచ్చి కూర్చుంటుంది. ఆ బీచ్ మీద కూర్చుంటే కూర్చోబెట్టాను, కింద కూర్చుంది ముందు పెట్టాను. ఏమా కింద కూర్చోవద్దు, పైన కూర్చో, అవసరం తెచ్చి కూర్చోబెట్టా అని చెప్పిన. ఆ విషయాన్ని మా మేడం షేర్ చేసిన, ఎందుకంటే నువ్వు గుర్తుకొచ్చావు కింద కూర్చుంటే అమ్మాయి మమ్మీ బదులు అమ్మాయి ఆలోచన నాకు ఒక తండ్రిగా, ఒక పెద్దవారికి మా ఆలోచన మారుతుంది. ఎంత ఏం చెప్పినా మేము నీ సేఫ్టీ ముఖ్యంగా చూస్తాం. దివగారు కూడా కానీ అధికారులు కానీ ఏమనుకుంటారు, ఫస్ట్ పిల్లల సేఫ్టీ కావాలి. అందుకొరకే మేడం గారిని బాధ్యతాయుతంగా, మేడం బాధ్యత గారి వ్యక్తి కాబట్టి మీ దగ్గర వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినాం.